రాజవొమ్మంగి మండలం లోతుటి గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లోతు రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాంపచోడవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతు రామారావు మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మనము జిల్లా విభజన తర్వాత ఆలూరు సీతారామరాజు జిల్లా అవటంతో దూర భారాలతో రాంపచోడవరం ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడ్డారని, రాంపచోడవరం నుండి పాడేరు 250 కిలోమీటర్లు, ఎటపాక నుండి పాడేరు 295 కిలోమీటర్లు వస్తుందని, ఎటపాక ప్రజలు జిల్లా కేంద్రానికన్నా రాష్ట్ర రాజధానికే ముందు వెళ్లగలరని, ఈ పరిస్థితుల్లో రాంపచోడవరం కేంద్రంగా రాంపచోడవరం 7 మండలం, చింతూరు 4 మండలం, ఏలూరు జిల్లాలో ఉన్న 4 మండలాలు, సబ్ ప్లాన్ గిరిజన గ్రామాలు 59 గ్రామాలు, 11 పంచాయతీలు కలిపి పెద్దమల్లపురం మండల కేంద్రం ఏర్పాటు చేసి 17 మండలాలను రాంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు రాజవొమ్మంగి మండలం లోదటి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రంపచోడవరం ఏరియాని ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని మా గ్రామ పంచాయతీ నుంచి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు మేము రంపచోడవరం జిల్లా కోరుతా ఉన్నామంటే, పాడేరు వెళ్ళాలంటే రంపచోడవరం నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అదే ఎటపాక నుంచి వెళ్ళాలంటే కనుక ఎటపాక నుంచి 295 కిలోమీటర్లు వెళ్తే తప్ప జిల్లా కేంద్రం మాకు వచ్చే పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి ముందు వెళ్ళిపోతారు తప్పితే పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు రంపచోడవరం జిల్లా కావాలని కోరుతా ఉన్నాం. రంపచోడవరం జిల్లా మేము ఎట్లా చేయమని అడుగుతున్నామంటే, ఈ 11 మండలాలు, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 5 మండలాలు, అలాగే సప్లైన్ గ్రామాల్లో ఉన్నటువంటి 59 గ్రామాలను కూడా ఒక మండల కేంద్రం, పెద్దమల్లాపురం మండల కేంద్రం చేసి ఆ మండలాన్ని కూడా ఇక్కడ కలిపి మొత్తం 16 మండలాల్ని ఈ జిల్లా కేంద్రంగా ఏర్పాటు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ జిల్లాలో ఈ రంపచోడవరం ఏరియాలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ప్యాకేజీ రావాలన్నా, R&R రావాలన్నా, నిర్వాసితులకి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా దక్కాలంటే 30 నుంచి 40 సంవత్సరాలు పట్టుద్ది. ఎందుకంటే చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతున్నప్పుడు ఈ ప్రాజెక్టుకు రావాల్సినటువంటి ప్యాకేజీ రావాలంటే 40 సంవత్సరాలు పట్టుద్ది. ఇంత దూరంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి నిర్వాసితులు వెళ్ళడం అయితే కష్టం కనుక ఆ దృష్టిలో కూడా ఆలోచించి రంపచోడవరం జిల్లాని రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు లోతా రామారావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ లోదొడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.